ఎవరికి ఏది కావాలో అది బతకనియాలి. దాన్ని ఎదురుపోకూడదు ప్రభుత్వం. అదే సందర్భంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ వైద్యం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది తెలియజేస్తున్నారు. ఆ విషయంలో బాబు గారిది మంచి ఆలోచన. అందులో ఇటువంటి చూసినప్పుడు మాత్రం గత ప్రభుత్వ లోపాలు అయితే కనిపిస్తాయా? ఇలా ఎందుకు చేయలేకపోయారు? ఖచ్చితంగా. అంటే దాని వల్ల పోయేది వచ్చేది ఏం కాదు, కానీ ప్రభుత్వం నిరంతరం ఏదో చేస్తుందన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి ఇట్లాంటి వాటిలో ఒక ఉపాధి ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ ఇవాళ పరీక్ష రాశాను, మరుసటి రోజు ఈనాడులో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సిటీ కేబుల్కి వచ్చేటప్పుడు కంటే ఈనాడులో ఏంటి మనకి రోజు లైన్ అకౌంట్ డబ్బులు, ఈ లైన్ అకౌంట్ నుంచి పెళ్ళి అయ్యేటప్పుడు భయం వేసింది. ఫిక్స్డ్ అమౌంట్ లేకపోతే కష్టం కదా అని చెప్పేసి అందుకని ఫిక్స్డ్ అమౌంట్ కోసం అప్పుడు సిటీ కేబుల్లో స్టాఫ్ రిపోర్టర్గా జాయిన్ అయ్యాను అనమాట. జీతం సరిపోయేది కాదు. అప్పుడు ఈ సెలవు రోజుల్లో ఇట్లాగేం చేసేవాడిని అంటే, ఇప్పుడు ఈ భవానీ ఐలాండ్లోనే చిన్న చిన్న పింగాణి బొమ్మలు పెట్టి అమ్ముకోవడం ఇట్లాంటివి చేసేవాడిని. సరే దీపావళి మందు సామాన్లు అమ్ముకోవడం ఇట్లాంటిది. అంటే సంథింగ్ ఏదో ఒకటి నాకు అదొక అదనపు ఉపాధి. లేకపోతే ఇప్పుడు తర్వాత దాని పేరు ఏంటది, మన ఈ డ్వాక్రా వాళ్ళది ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అప్పట్లో మాకు అంటే అవి కాకుండా డ్వాక్రాలో మేము లేము కాబట్టి అది కుదరదు. కాబట్టి అప్పుడు ఈ మన శ్రామిక విద్యాపీఠ వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు. శ్రామిక విద్యాపీఠ అని ఉండేదన్నమాట. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నడుపుతూ ఉంటుంది. మహిళలకి కుట్టు శిక్షణలు, అల్లికలు ఇట్లాంటివన్నీ నేర్పేది. వాళ్ళు